దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త జయోత్సవాలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి మరి 2015 సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి ఈ 2016 సంవత్సరంలో, ఈ నూతనమైన సంవత్సరంలో మన అందరినీ ప్రవేశపెట్టినందుకు దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆయన చెప్పిన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలి. అనుక్షణం దేవుని యందు భయం భక్తులు కలిగి నడుచుకుని దేవుడు ఏ మాట అయితే చెబుతున్నాడో ఆ మాటను అంగీకరించి మనం అన్ని విషయాల్లో దేవుడికి లోబడి నడుచుకున్నట్లయితే నీవు నేను ఈ సంవత్సరం అంతా కూడా ఆదరించబడతాం, ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఆయన నామానికి మహిమ తెచ్చే వ్యక్తుల్లాగా మనం ఉంటాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఆదరించి ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సమయంలో మనం అందరం మోకరించుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిబా రికా రబా షరా రిబా లిగ రమన కెరి కల కతో రహల వెరినా rise of the Holy Spirit, glory nana will visit the vanity profession of the hinder stanza grace groaning the Holy Spirit, glory nana. ప్రభా, గత జీవితం అంతా కూడా కాచి కాపాడిన దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన జీవితాలను మాకు ధరింప చేసి, నూతనమైన దయా కిరీటాన్ని మాకు ధరింప చేసి, నా ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. ఇంతవరకు నా తండ్రి నాయన కుడి ఎడమకి త్రొట్టెలుకోకుండా నడిపించిన దేవుడు నీవే కాబట్టి నా తండ్రి నీకెంతో నా ప్రభా మేము రుణపడి ఉన్నాం ప్రభా. నీ స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నా ప్రభా హృదయపూర్వకంగా నీకు సాయిగలు పడి నా తండ్రి మా హృదయంతరంగా బాగా నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి నాన్న. ఈ నెలంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా నా తండ్రి నీ కృపలోనే మమ్మల్ని వర్ధలింప చేయమని, సహాయం దయచేయమని, సంపూర్ణమైన కార్యాలతో మా జీవితాలను రూపుదిద్దమని అడుగుచున్నాను ప్రభా. నీ స్తోత్రాలు. అన్ని విధాలు, అన్ని వేళలు, అన్ని విషయాల్లో నా తండ్రి కేవలం నీ నామానికి మహిమ తెచ్చే వ్యక్తులుగా మేము ఉండటానికి మాత్రమే కృప దయచేయమని, సహాయం దయచేయమని నా ప్రభు యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా దైవవాక్యాన్ని వినాలి, దాని ప్రకారం నడవాలి. హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞల్ని మనం ఎప్పటికప్పుడే గైకొంటూ రావాలి. అప్పుడు వాళ్ళ దేవుడు ఆశీర్వదించడానికి, దీవించడానికి, సంవత్సరం వెంబడి సంవత్సరంలో నా ప్రియమైన దేవుడు పెట్టారా ఆయన దయా కిరీటాన్ని మనకు ధరింప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చదవండి, సామెతల గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో నడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణులుగా ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకును. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడివని అనిపించుకొందువు. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, సొలొమోను భక్తుడి చేత అనేకమైన విషయాలు దేవుడు మనకు ముందుగానే తెలియచెప్పుకుంటూ వచ్చాడు. మనం బాగుపడాలని, మనం ఆదరించబడాలని, మనం దీవించబడాలని, ఆయన ఆజ్ఞల్ని మనం అనుసరించాలని, అన్ని విషయాల్లో యోగ్యత కలిగిన బిడ్డలాగా మనం ఉండాలని, మన జీవితం కుడియానికి త్రొట్టెలుకోకుండా గురి కలిగి ఆత్మలో ముందుకి కొనసాగాలని తన భక్తుల ద్వారా ముందుగానే దేవుడు ఏర్పాటు చేసుకుని అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో లెక్కించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, నా కుమారుడా, నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో నడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును, శాంతిని నీకు కలగజేయును అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఏముండాలంటే, మన కుటుంబంలో ఏముండాలంటే శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎప్పటికప్పుడే దేవుని శాంతిని, సమాధానాన్ని నువ్వు పొందుకుంటా ఉండాలి. ఆయన ఏమన్నాడంటే, వెళ్తా నేను
నా శాంతిని, సమాధానాన్ని నేను మీకు అప్పచెప్పి వెళ్తున్నాను, నన్ను వెంబడించండి, నా మార్గాన్ని మీరు వెంబడించండి ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎవరైతే ఆయన మార్గంలో ఉంటారో, ఎవరైతే ఆయన సంకల్పంలో ఉంటారో ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆమె దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడే దేవుడి సన్నిధిలో మనం ఆయన దయను పొందుకుంటూ ఉండాలి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. ఆయన దయ మన మీద ఉండాలి, ఆయన కనికరం మన మీద ఉండాలి, ఆయన సత్యం మన హృదయంలో ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆయన్ని పట్టుకుని ఆయన్ని నీ హృదయంలో దాచుకుని ఆయన సంకల్పంలో నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటావో, అప్పుడు వాటిని కంఠభూషణంగా ధరించుకొని నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొను. అప్పుడు దేవుని దృష్టి ఎందును, మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు. ఈ లోకంలో మనం మంచివాడు అని అనిపించుకోవాలంటే అది కేవలం దేవుని ద్వారానే కలిగింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని దయ, మనుషుల దయ మన మీద ఉండాలి. అది ఎలా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు నీలో ఉంటే, దేవుని హృదయపూర్వకంగా ప్రేమించే మనసు నీలో ఉంటే, నీలో ఏమాత్రం కూడా దిమస్కత్వం అనేది అనుకోకుండా, నీలో ఏమాత్రం కూడా దేవుడికి వ్యతిరేకమైన క్రియలు అనేవి అనుకోకుండా, పాపం అనేది అనుకోకుండా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎప్పటికప్పుడే దేవునితో నువ్వు అంటగట్టబడి ఉంటే అప్పుడు దేవుని దయ, మనుషుల దయ నీ మీద ఉండిద్ది. నువ్వు మంచివాడు అని అనిపించుకుంటావు, ఆయన ఆజ్ఞలు నీ హృదయం అనే పలక మీద రాసుకుంటావు, అనుక్షణం దేవుని వెంబడించే వ్యక్తిలాగా నీవు ఉంటావు అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన బ్రతిమలాడుతున్నాడు, నా కుమారుడా నా ఉపదేశము ఆలకించు, నా ఆజ్ఞలు పాటించు అని బ్రతిమలాడుతున్నాడు. సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తానని కూడా దేవుడు బ్రతిమలాడుతున్నాడు. కాబట్టి దేవుడు సన్నిధిలో ఉన్న నీవు నేను చాలా జాగ్రత్తగా మన ఘటాన్ని మనం కాపాడుకోవాలని ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంతేకాదు ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే, మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను అని ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే భక్తుని ఏర్పాటు చేసుకుని, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. కేవలం మనం ఆయన ఆజ్ఞల్ని అనుసరించాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన పితరులకి దేవుడు ఏ విధంగా అయితే ఆజ్ఞల్ని ఇచ్చాడో అదే ఆజ్ఞల్ని మనం నెరవేర్చాలి. ఇజ్రాయేలీలు దేశం, కనాను దేశాన్ని ఇస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి ప్రియమైన దేవుడు బిడ్డలారా, వాళ్ళతో పదే పదే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు బ్రతకాలి, మీరు అభివృద్ధిలోకి రావాలి, మీరు ఆదరించబడాలి, నేను దేవుడిని మీరు రుజువుపరచాలి, మీరు కనాను దేశంలో అడుగు పెట్టాలి, కనాను దేశం అంతా నా జనులతో నిండిపోవాలి, నా ప్రజలందరూ విస్తరించాలి, నలుదిక్కులకి వ్యాప్తి చెందాలి అని దేవుడు ఆశ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ ఆశని ఇజ్రాయేలీల ద్వారా నెరవేర్చుకోవటానికి అక్కడ ఏమన్నాడంటే, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవలెను. ప్రతి ఆజ్ఞ, ఆయన ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞను నెరవేర్చాలి. ఎందుకంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు భవిష్యత్తులో మన జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన గొప్ప దేవుడు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఆయనకి తెలుసు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఆయన ఆజ్ఞానుసారంగా నడిపించడానికి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకని ఎప్పటికప్పుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పితరులతో మాట్లాడాడు, మరి అనేకమైన భక్తులతో మాట్లాడాడు. ఈ రోజున నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. దైవ
చెవుల్లో ఉండి మాట్లాడుతున్నాడు, మన హృదయంలోనే ఉండి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్నవాడు గొప్ప దేవుడు కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి మనం సేవించాలి, ఆదరించాలి, అంతేకాదు ఆయన మీద ఆధారపడాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. కాబట్టి అప్పుడప్పుడు దేవుడు నిన్ను పరీక్ష పెడతాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఆ పరీక్షలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఆయన ఆజ్ఞని అనుసరించాలి. అక్కడ ఏమన్నా ఇవ్వబడిందంటే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుసు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అని ఇక్కడ రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడు. ఎందుకంటే వాళ్ళు నా మాట వింటున్నారా, వింటలేదా? వాళ్ళు స్వబుద్ధి మీద, సొంత బుద్ధి మీద బతుకుతున్నారా? వాళ్ళ ఆలోచనలో ఉన్న విధానాలన్నీ తెలుసుకోవటానికి, వాళ్ళ చిత్తానుసారమైన బిడ్డల్ని నడిపించి కనాను దేశంలో ఉంచడానికి ప్రియమైన దేవుడి బిడ్డగా వాళ్ళని పరిశోధిస్తున్నాడు అనమాట. నిన్ను శోధించి హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుసు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రోజున మనం కూడా దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నాం. అరణ్యంలో మనం నడుస్తున్నాం. వాళ్ళు కానాను దేశంలో అడుగు పెట్టారు 40 సంవత్సరాలు నడిచి. అయితే ఈ రోజు మనం ఉన్నతమైన దేశంలో అడుగు పెట్టాలి. వాళ్ళు తెగులు ప్రవహించే దేశంలో వాళ్ళు అడుగు పెట్టినట్టు మనం పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి. ఈ లోపు ప్రభువుని నమ్మిన నీవు నేను ఈ అరణ్యములో అంటే లోకంలో మనం నడుస్తున్నాము. అయితే మనం ఎలా నడుస్తున్నాము? ఆయన ఆజ్ఞానుసారంగా నడుస్తున్నామా లేదా? ఆయనకి వ్యతిరేకంగా మనం నడుస్తున్నామా? ఇప్పుడు మనం నడిచే నరకని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రభువును నమ్మిన కానించి ఈ రోజు వరకు ఏ కోణంలోనన్నా నేను తప్పిపోయానా, లేకపోతే దేవుడు చెప్పినట్టు నడుస్తున్నానా, దేవుడు మాటలు నేను వింటున్నానా, విన్నట్టుగానే నేను నటిస్తున్నానా, ఎలా ఉంది నా స్థితి అనేది నువ్వు ఎప్పటికప్పుడే జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడే దేవుడి సన్నిధిలో ప్రియమైన దేవుడి బిడ్డలారా నీ స్థితిగతుల్ని పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. అందుకనే అక్కడ నువ్వు పరీక్షించుకోవటానికి, పరిశోధించుకోవటానికి నిన్ను 40 సంవత్సరాల అరణ్యంలో నేను నిన్ను నడిపించాను అని ప్రభు చెబుతున్నాడు. మరి ఈ రోజును కూడా మనం నడిపిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుని నడిపించినట్టు ఈ రోజున నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నీ దేవుడు ప్రియమైన దేవుడు బిడ్డలారా నీ పక్షానే ఉండి నిన్ను శోధించినప్పుడు కానీ, నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకున్నట్లు నిన్ను అనుసు నిమిత్తం అరణ్యంలో 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతని జ్ఞాపకం చేసుకును అని ఏ విధంగా సెలవిచ్చాడో ఈ రోజును కూడా ప్రియమైన దేవుడు బిడ్డలారా మనం కూడా మన స్థితిని ఎప్పటికప్పుడే పరీక్షించుకుంటూ దేవుడికి లోబడుతూ ఉండాలని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన జీవితంలో మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. అయితే మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి అప్పజెప్పాలని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనంలో చదివినట్లయితే యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను పరిశోధించేటప్పుడు, నిన్ను పరీక్షించేటప్పుడు అక్కడ మోషేకి సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నేను ఆకాశం నుంచి మన్నాను కురిపించి నేను పోషిస్తాను, నేను ఆదరిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. అయితే వీళ్ళు నా మాట వింటారో లేదో, నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో లేదో, కాబట్టి ఏనాటి బత్యం ఆ రోజే వాళ్ళు సమకూర్చుకోమని చెప్పు అని ఇక్కడ దైవభక్తుడితో సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా చూడండి, ఒక్కోసారి మన జీవితంలో కూడా దేవుణ్ణి నమ్మిన మనం కూడా ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా అయినా దేవుణ్ణి నమ్మిన మనము వేదన పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. దేవుడి సన్నిధిలో నిబ్బరంగా నిలబడితే చాలు. దేవుడు ఇశ్రాయేలీయులకి ఆకాశం నుంచి మన్నాను ఏ విధంగా కురిపించాడో అదే రీతిలో
నన్ను పోషించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులు నిద్రించుండగా వాళ్ళకి సమృద్ధిని నేను ఇస్తాను అని మాటిచ్చాడు దేవుడు. మాటిచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు, ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు మాట మనం వింటున్నామా లేదా అనేది ఇక్కడ చెబుతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదును, వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బట్టి మహనాడే కూర్చుకొనవలెను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినము కూర్చుకున్న దానికంటే అది 2 ఉండవలెను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం అన్ని విషయాల్లో దేవుడి సన్నిధిలో జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే మన జీవితాన్ని మనం దేవుడి సన్నిధిలో అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి. మన అంతరంగ పురుషుని బలపరుచుకుంటూ ఉండాలి. మీరు 6 దినాలు చక్కగా కష్టపడి సమకూర్చుకుని నా సన్నిధిలోకి వచ్చి మీరు నిబ్బరంగా ఉండండి, నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కాబట్టి ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఎలా ఉండాలంటే నిబ్బరం కలిగి ఉండాలి. మనం పరిశోధించినప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని మనం దాని చిత్తానుసారంగా నడుస్తున్నామా లేదా అని పరీక్షించినప్పుడు మనం నిబ్బరం కలిగి ఉండాలని దేవుడు తెలియచెప్తాడు.